అందరికీ ప్రైజ్ లాడని ఇక ఉదయకాల సమయం ముందు మనం బైబిల్ గ్రంథాన్ని తెరిచి 7వ అధ్యాయం చదువుకున్నామండి. 7వ అధ్యాయంలో 10వ వచనం చదువుకున్నాము. దుష్టుల చెడుతనము మాన్పము, నీతిగల వారిని స్థిరపరచుము, యథార్థ హృదయంలో రక్షించు దేవుడే నా కేడమును మోయువాడై ఉండును. దుష్టుల చెడుతనం అంటే దుష్టుడు అంటే వానికి ఒళ్ళంత విషయం ఉంటుందండి. దుష్టుడు తరముకోకుండానే పారిపోతాడని సామెతలలో మన సొలొమోను మహారాజు చక్కగా వివరించారండి. నెక్స్ట్ కేడము అనగా సంరక్షక ఆయుధాలు, అంటే ఇది దేవునితో పోల్చబడింది. సంరక్షక ఆయుధాలు అంటే కవచం, అంటే ఛాతి భాగాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. శిరస్త్రాణం అంటే మన యొక్క తల భాగాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే యుద్ధానికి వెళ్ళేవారు వీటిని ధరిస్తారండి. వీటిని ధరిస్తే తల నుంచి అరకాల వరకు అది మనల్ని రక్షిస్తుంది, అది ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. అంటే మన యొక్క మనిషినంతా అది కప్పి వేస్తుంది. సో మనం ఎట్లా ఇది అవ్వడానికి ఉండదన్నమాట. సో ఈ కవచాన్ని మనం ధరించినట్టయితే చాలా ప్రొటెక్షన్గా ఉంటుందండి. ఈ యొక్క సంరక్షక ఆయుధాలలో ఇది ఒకటిగా ఉంటుంది. ఈ యొక్క సంరక్షక ఆయుధాలు చెక్కతో తయారు చేయబడతాయండి. అంటే వీటినన్నిటిని కూడా దేవునితో పోల్చబడింది. ఏ దేవుడు అంటే మన నజరేయుడైన యేసయ్య. అందుని బట్టి దేవునికి స్తోత్రాలండి. ఈ యొక్క వాక్యం విన్న వారందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్.